'సన్ ఆఫ్ ముత్తన్న' 2 అవర్స్ 13 మినిట్స్ రన్ టైమ్‌తో కన్నడ నుండి తెలుగులోకి డబ్ అయ్యి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బానే ఉంది. కానీ తెలుగు డబ్బుడ్ సాంగ్స్ మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. ఇక ఈ రోజు నైట్ షో పెడితే 'అఖండ 2' రివ్యూ ఇస్తాను. అలాగే ఈ వీక్ రిలీజ్ అయిన 'కలియుగవనం' అండ్ మిగతా రిలీజెస్‌ని కూడా కవర్ చేస్తాను. మీకు హెల్ప్ అవుతుందనుకుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా అప్డేట్స్ ఫాస్ట్‌గా వస్తాయండి. ఇక ఈ 'సన్ ఆఫ్ ముత్తయ్య' సినిమా విషయానికొస్తే ఎప్పుడో 1990స్‌లో రావాల్సిన ఫిల్మ్ ఇప్పుడొచ్చిందేంటి అనేలా ఔట్‌డేటెడ్ లవ్ స్టోరీతో ఉంది. ఫీల్‌నే తెప్పించలేని ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కొన్ని మంచి విషయాలున్నా కానీ, అలా రబ్బర్ బ్యాండ్‌లా లాగినట్టు లాగుతో లాగుతూనే ఉన్నారు. ఈ ట్రీట్‌మెంట్ అసలు ఇప్పటి సినిమా లెవెల్‌లో లేనే లేదు. ఎన్నో సార్లు సినిమా అయిపోయిన ఫీలింగ్ కలిగింది. మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసిన ఫీలింగే కలిగింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. మధ్యలో ఒక డైలాగ్ ఉంది కానీ ఇప్పుడు పెద్ద ప్రాబ్లమ్ ఏం ఉండదు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, కాశీలో కొడుకు తండ్రిని వెతుక్కుంటూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో హాస్పిటల్‌లో తండ్రి ఉంటే కొడుకు బయటుండి ఆ ఫ్లాష్ బ్యాక్ మొత్తాన్ని గుర్తు చేసుకుంటాడు. అసలు కొడుకు తండ్రిని కాశీలో ఎందుకు వెతుకుతున్నాడు? అసలు ఏం జరిగింది? మధ్యలో లవ్ స్టోరీ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. మెయిన్ లీడ్ పెర్ఫార్మన్సెస్ మెయిన్‌గా తండ్రి రోల్‌లో చేసినట్టుంది. ఇంకా కొన్ని సెకండ్ హాఫ్‌లో ఆలోచించేలా సీన్స్. అది కూడా ఈ ఫాదర్ అండ్ సన్ బాండింగ్‌వి. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. మైనస్ పాయింట్స్. ఎన్నో సార్లు ఆల్రెడీ చూసేసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. అవే లవ్ సీన్స్, అదే గొడవ. ఏదో సెకండ్ హాఫ్ లాస్ట్ 40 మినిట్స్ కొంచెం డ్రామా ఉంది. మిగతా సినిమా అంతా లాగుడే లాగుడు. సాంగ్స్‌నే అనవసరంగా వస్తున్నాయంటే తెలుగులో ఇంకా ఘోరంగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా మ్యాక్స్ ఒకటే ఇంట్లో ఒక ముగ్గురిని పెట్టి తీసినట్టుంది. అంత ఇన్వాల్వ్ అయ్యేలా లేదు మూవీ. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఎమోషన్స్ బావుంటే ఎంతో కొంత చూడాలనే ఇంట్రెస్ట్ అయితే కలిగేది. కానీ కొన్ని మంచి విషయాలున్నా కానీ ఎక్కడా ఇన్వాల్వ్ అయ్యేలా మాత్రం లేదు. ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.